హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సీకేఆర్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఇక ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న వెహికల్ వచ్చేసి యూత్ కి చాలా ఇష్టమైన వెహికల్ అండి. హోండా డియో అండి. చాలా మంది అడుగుతున్నారు డియో ఉంటే చెప్పమని చెప్పేసి. ఎన్ని కాల్స్ వచ్చాయంటే దాదాపు 1000 కాల్స్ పైన వచ్చినాయి మనకి డియో ఉంటే చెప్పమని చెప్పేసి. సో నేను 6 months తర్వాత ఈ డియో అనేది పెడుతున్నానండి. BS4 లో డియో పెట్టేది దాదాపు 6 months అయిపోయింది నేను డియో పెట్టి. ఇప్పుడు మళ్ళా పెడుతున్నాను. దీన్ని బట్టి అర్థం చేసుకోండి డియో అంటే ఎంత డిమాండ్ ఉందో యూత్ లో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక ఈ బండి వివరాల్లోకి వెళ్లేక ముందు త్వరగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసి, ఈ వీడియో చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ కాకపోతే త్వరగా సబ్స్క్రైబ్ కండి. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అలాగే హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో ఆలస్యం చేయకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇక ఈ బండి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈ బండి మోడల్ విషయానికి వస్తే 2018 లాస్ట్ అండి. 2018 లాస్ట్ మోడల్ BS4 ఇంజన్ అండి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇక్కడ చూడండి, బండి చూడండి, ఎక్కడ గానీ స్క్రాచెస్ అనేది లేదు. నీట్ అండ్ క్లీన్ గా మెయింటైన్ చేశారు. వెల్ మెయింటైన్ వెహికల్ అండి. కేవలం సింగిల్ ఓనర్ వాడాడు. బండి కొన్నప్పటి నుంచి ఒకే ఓనర్ వాడారండి. అది కూడా లేడీస్ వాడారు కాబట్టి బండి నీట్ అండ్ క్లీన్ గా పెట్టుకున్నారు. చూడండి, ఎక్కడ గానీ స్క్రాచెస్ అనేది లేదు. అలానే బండిలో చూడండి, ఫ్రంట్ టైర్ జూమ్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ టైరు అలానే బ్యాక్ టైరు, 2 టైర్లు వచ్చేసి కొత్త టైర్లు అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 టైర్లు కొత్త టైర్లు. ఎక్కడ గానీ స్క్రాచెస్ అనేది లేదు. ఒకసారి చూడండి, బ్యాక్ టైర్ కూడా చూపిస్తాను. బ్యాక్ కూడా చూడండి, బ్యాక్ టైర్ కూడా కొత్త టైర్ అండి. చూడండి. అలానే రన్నింగ్ కిలోమీటర్స్ విషయానికి వస్తే కేవలం 24,000 రన్నింగ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది. 24,000 రన్నింగ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగిందండి. చూడండి, 24,300 రన్నింగ్ కిలోమీటర్స్ తిరిగింది. బండి అనేది నీట్ అండ్ క్లీన్ గా అయితే మెయింటైన్ చేశారు. ఇక ఇంజన్ కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఎక్కడ నాయిస్ స్మోక్ రావడం లేదు. నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్. BS4 ఇంజన్ అండి. డియోలో BS4 చాలా డిమాండ్ వెహికల్. ఈ వెహికల్ అయితే రెడీగా ఉందండి అమ్మకానికి. ఇక ఓనర్ వచ్చేసి లేడీ ఓనర్ అండి. కేవలం స్కూల్ నుంచి పిల్లవాళ్ళని పిలుచుకొని వచ్చేదానికి మాత్రమే వాడుతున్నారు ఈ వెహికల్. సో అందువల్ల నీట్ అండ్ క్లీన్ గా ఉంది. తక్కువ తిరిగింది, ఎక్కడ స్క్రాచెస్ లేదు. బండి మెయింటెనెన్స్ ఎక్సలెంట్ గా చేశారు. షోరూమ్ లోనే అన్ని సర్వీసులు చేపించారండి. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టే పని లేదని చెప్పారు ఓనర్ గారు. ఇక బండి డాక్యుమెంట్ విషయానికి వస్తే డాక్యుమెంట్స్ కూడా అన్ని రన్నింగ్ లోనే ఉందండి. RC రన్నింగ్ లో ఉంది, పొల్యూషన్ రన్నింగ్ లో ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్ అయిందండి. మీరు ఈ వెహికల్ కొనుక్కుంటే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది. అలానే కంపల్సరీ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్తున్నారు ఓనర్ గారు. ఇక ఓనర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 57,000 గా చెప్తున్నారు. 57,000 గా చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. అలానే నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. అలానే మన ఛానల్ తరఫు నుంచి ₹2,000 డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది ఇన్స్టెంట్ గా. ఎవరైతే మన ఛానల్ ని ఫాలో అవుతా ఉంటారో, సబ్స్క్రైబ్ అయి ఉంటారో, అలానే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టింటారో వాళ్ళకి ₹2,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి. ఇంకేం డౌట్ ఉన్నా నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అలానే ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పొలంనేరులో ఉంది ఈ వెహికల్. మీరు కనుక ఈ వెహికల్ చూడాలన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా మీరు పొలంనేరుకు రావాల్సి వస్తుందండి. ఒకవేళ ఈ వెహికల్ కనుక సోల్డ్ అయిందంటే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ తీసేస్తాను. వెహికల్ సోల్డ్ అయినట్లు అర్థం. మీకు ఇంకేం డౌట్లు ఉన్నా కూడా నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అడ్రస్ గురించి తెలుసుకోవాలన్నా, బార్గెన్ చేయాలన్నా, అలాగే ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా నా నెంబర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఒకవేళ ఈ వెహికల్ కనుక సోల్డ్ అయిందంటే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ తీసేస్తాను. వెహికల్ సోల్డ్ అయినట్లు అర్థం. ఇక మీ బండి కూడా అమ్మాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనబడుతున్న మా నెంబర్ కి మీ వెహికల్ డీటెయిల్స్ మరియు ఫొటోస్, వీడియోస్ వాట్సాప్ చేయండి. మీ వెహికల్ కూడా మేము ప్రమోట్ చేస్తాం, ఎటువంటి కాస్ట్ లేకున్నా. ఇక నేను చూపిస్తున్న ఏ వెహికల్ అన్నా మీరు తీసుకొని, ఈ వెహికలే కాదు మన ఛానల్లో ఏ వెహికల్ అన్నా మీరు తీసుకొని మీ దగ్గర ఉన్న వెహికల్ ఇవ్వాలనుకున్నా మా నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ కాండి. మీ వెహికల్ డీటెయిల్స్ అనేది మా నెంబర్ కి పంపించండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ గౌతమ్.